హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇలా బయటికి రావడానికైతే స్టార్ట్ చేశామనమాట. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు మేము ఎప్పుడో 18 ఏళ్ల నాటి మొక్కు తీర్చుకోవడానికైతే బయలుదేరామండి. క్లైమేట్ అయితే అసలు చాలా బావుంది. దారిలో మంకీస్ కూడా కనిపించాయనమాట. చాలా మంకీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ దారిలో చెట్లు ఉండడం వల్ల పెద్ద పెద్ద చెట్లన్నీ మంకీస్ అయితే ఉన్నాయి. పొలాలన్నీ దాటుకుని ఇలా వాగులు, వంకలు కొండలు, గుట్టలు అన్నీ ఎక్కుకుంటూ వెళ్తున్నామండి మేమైతే. మేమైతే రాట్నాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నామనమాట. ఏలూరు దగ్గరండి ఇది. ఇలా హైవే దగ్గరికైతే ఎక్కేసాము. ఆ తర్వాత బ్రిడ్జులు ఇంకా అన్నీ అనమాట. మేము ఈ ప్రయాణంలో చూడందయితే ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. అక్కడైతే ఆగామనమాట. మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే చాలా బావుందండి. అసలు మనకి చాలా అరుదుగా అయిపోయింది గ్రీనరీ అన్నది చూడడానికి. ఒక పల్లెటూరులో ఉండే వాళ్ళకే తప్ప చివరికి టౌన్స్‌లో ఉండే వాళ్ళకి కూడా. మేము వెళ్ళే దారిలో కోడినైతే మొక్కుకున్నామనమాట. కోడిని కోసుకుంటామని. అయితే అక్కడికి దగ్గరలోనే ఉంది. కోడులైతే తీసుకున్నాము. మొక్కు తీర్చుకోవడానికని. అక్కడికి వెళ్ళాక ఇక్కడ అన్నీ ఉన్నాయండి. కొబ్బరికాయలు, పళ్ళు అన్నీ. మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. పసుపు, కుంకుమ, ఆహ్, కొబ్బరికాయలు అన్నీ. తర్వాత గుడైతే ఇలా ఉందనమాట. ఇక్కడైతే బయట కాళ్ళు కడుక్కొని వెళ్ళడానికైతే ఉంది. చుట్టూ ఇక్కడ ఒక చిన్న చెరువు ఉందండి. అందులో కలువ పూలు అవైతే ఉన్నాయి. చాలా బావుంది చూడ్డానికి. ఆ రోజైతే పెద్దగా ఎండ లేదనమాట. చల్ల చల్లగా ఉంది. సో, మాకు బండి మీద వెళ్ళినా కూడా జర్నీ చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడైతే కొనుక్కోవడానికి బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇంక మా వాడైతే ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారండి. మేకపోతులు వేసుకుంటున్నారు, కోళ్ళు కోసుకుంటున్నారు, నైవేద్యం పెట్టుకుంటున్నారు అలా. గుడిలో అయితే ఎంట్రన్స్ మనకి వినాయకుడైతే ఉన్నారు. రాట్నాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అనమాట. దేవస్థానంలోకి వెళ్ళిందండి గుడి. గుడైతే బాగా డెవలప్ చేశారనమాట దేవస్థానంలోకి వెళ్ళాక. చూడ్డానికి చాలా బావుంది. ఇంకా కలరింగ్స్ అవి కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. కొంచెం వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి పెద్దది గెడంచి అదైతే ఉంది. గుడైతే చాలా బావుందండి. అయితే అమ్మవారైతే అసలు చాలా బావుంది. నేను ఈ వీడియో తీసే టైంకైతే క్లోజ్ చేసేసారనమాట. మా వాడైతే కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసేసాం ఇక్కడ. పెద్ద లైన్ దగ్గర కూర్చున్నాడు. తర్వాత కోడిని పట్టుకొని దిగుతానని చెప్పేసి దిగాడనమాట. కోడినైతే ఇవ్వనంటున్నాడు వాడు. వాడే పట్టుకుంటానని చెప్పేసి. తర్వాత మా కోడి కోసుకోవడం, మొక్కు తీర్చుకోవడం అంతా అయిపోయిందండి. ఇక్కడైతే మేము ఒక పెద్ద చెట్టు ఉందనమాట. చెట్టు నిండా ముడుపులు కట్టే వాళ్ళందరూ కూడా ఇక్కడ కడుతున్నారు. అలాగే ఇక్కడ నైవేద్యం కూడా పెట్టుకుంటున్నారనమాట. పరమాన్నం అది వండడానికి కూడా ఇక్కడ ఉందండి మొక్కుకున్న వాళ్ళకి. వాళ్ళొచ్చి ఇక్కడ వండి ఇక్కడే నైవేద్యం పెడతారంట. మేమైతే అలా చేయలేదులెండి. ఇదైతే ఫుల్ మొక్కులు అనమాట. చాలా పెద్ద చెట్టు. బావుంది ఇది కూడా చూడ్డానికి. దేవుళ్ళు కూడా చుట్టూ కూడా రాతి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ చెట్టు చుట్టూరా కూడా. ఎలా అయితే మరి చివరికైతే మా మొక్కు తీరిపోయింది. జర్నీ అయితే మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదండీ! మళ్ళీ స్టార్ట్ చేసాము. వెళ్ళడం మేము వెళ్ళే టైంకి కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయిందనమాట. వచ్చేసరికి చల్లగా ఉంది. ఇంకా వెళ్ళేసరికి మేము పెద్ద వర్షమైతే వచ్చేసిందండి. ఇక్కడైతే వర్షం లేదనమాట. మేము హైవే దగ్గరికి వెళ్తున్నప్పుడు. ఇదైతే కూడా చాలా బావుంది. క్లైమేట్ ఏంటి అంతా పంట పొలాలు అవన్నీ కూడా అండి. అసలా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చివరికి పల్లెటూరుల్లో కూడా చూద్దామంటే పొలాలు కనిపించట్లేదు. అన్ని చెరువులు తవ్వేస్తున్నారు కదా! చేపల చెరువులు, రొయ్యల చెరువులు అని చెప్పేసి. సో, ఇలా పచ్చని పొలాలు చూస్తే కళ్ళకి భలే బావుంటుంది గదా! చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఇవన్నీ చూడడానికి. మేము వెళ్ళేసరికి పెద్ద వర్షం అయితే వచ్చింది. కొంచెం సేపు ఆగి అయితే వెళ్ళాము.